అందరికీ నమస్తే అండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఆల్మోస్ట్ అక్కడ కార్మికులు ఉద్యోగ సంఘాలు కూడా ఆశలు వదిలేసుకున్నారు. పోరాడారు. కానీ పెద్దలేమో అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు. సో ఏం జరుగుతోంది, ఇంకా కేంద్రం నుంచి సహకారం అందదేమో అని ఆశలు వదిలేసుకున్నారు. ఈవెన్ నేను కూడా అక్కడ కార్మిక సంఘాలతో ఉద్యోగులతో మాట్లాడినప్పుడు సరిగ్గా రెస్పాన్స్ లేదని చెప్పారు. ప్లస్ మొన్న ఒక 10 రోజులు, మొన్న 8వ తేదీ అనుకుంటా కదా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వైజాగ్లో మీటింగ్ పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏమీ మాట్లాడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో దాంతో ఇంక విశాఖ స్టీల్ ప్లాంట్ పని అయిపోయిందేమో అనుకున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద రిలీఫ్, ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. 11,500 కోట్లు ప్యాకేజీని ఇవ్వడానికి నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా చెప్పారు. సో విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,500 కోట్లు ఇస్తున్నాము అని ఆయన ఏమని చెప్పారంటే, ఇది భారీ రివైవల్ ప్యాకేజ్. స్టీల్ రంగంలో విశాఖ ఉక్కు ప్రధానమైన సంస్థ. విశాఖ ఉక్కు పోర్టు ఆధారిత స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమను ఏళ్ల తరబడి సమస్యలు వేధిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి వస్తోంది. త్వరలోనే 2 బ్లాస్ట్ ఫర్నేస్లు ప్రారంభమవుతాయి. ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు అందుబాటులోకి వస్తాయి. ముడి సరుకు రవాణా కోసం ఎన్ఎండిసితో చర్చిస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్లో విశాఖ ఉక్కు కీలక పాత్ర పోషిస్తుంది. దేశ ఉక్కు అవసరాలు తీర్చడంలో విశాఖ స్టీల్ ప్లాంట్ది కీలక పాత్ర. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులకు శుభాకాంక్షలు అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిజానికి సంవత్సరానికి సుమారుగా 7.5 మిలియన్ టన్నులు ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్కి. కానీ దానిలో ఆల్మోస్ట్ ఒక 50-60% కూడా ప్రొడక్షన్ జరగట్లేదు. 2023-24లో సుమారుగా 4,800 కోట్ల నష్టం వచ్చింది విశాఖ స్టీల్కి. 2022-23లో 2,900 కోట్ల వరకు నష్టం వచ్చింది. సో ఇలా నష్టాలు వస్తూ ఉండడంతో ముడి సరుకు అందుబాటులో ఉండట్లేదు, కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, నిర్వహించలేని పరిస్థితిలో దాన్ని గట్టెక్కించాలంటే, మళ్ళీ దాన్ని లాభాల్లోకి తీసుకురావాలంటే, నిలబెట్టాలంటే 18,000 కోట్లు అవసరం అని విశాఖ ఎంపీ శ్రీభరత్ గారు, అలాగే సీఎం చంద్రబాబు శ్రీభరత్ గారు అక్కడ కార్మిక సంఘాలతో, అక్కడ నిపుణులతో చర్చించి ఒక రిపోర్ట్ రెడీ చేశారు. దాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్లస్ కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి గారికి, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిపి చర్చించుకొని ప్రధానమంత్రి గారికి గతంలో చెప్పారనమాట. సో దీంతో మొత్తం ఒక క్లారిటీ వచ్చింది. దాన్ని నిలబెట్టాలంటే ఎంత కావాలి, ముడి సరుకు నిమిత్తం ఎంత కావాలి, వాళ్ళకి వేతనాలు పెండింగ్ వరకు ఎంతవరకు ఉన్నాయి, అలాగే బ్యాంకు అప్పులు చెల్లించడానికి ఎంత కావాలి, ఇదంతా ఒక లెక్క తీసుకొని మొత్తం 18,000 కోట్లు. సో దానిలో 11,500 కోట్లు ఇచ్చినా పర్వాలేదు అని కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చి ప్రకటించారనమాట. వర్కింగ్ క్యాపిటల్ కోసం అప్పుల భారం, తగినంత ముడిసరుకు లేకపోవడం, కోర్టు అటాచ్మెంట్లు, ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ కారణంగా విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందన్నమాట. నిజానికి నేను కూడా ఆల్మోస్ట్ విశాఖ ఉక్కు పని అయిపోయినట్టే నేను భావించాను. దానికి అనేక కారణాలు ఉన్నాయి. నేను ఎందుకు అలా చేశా, కావాలని ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమో విమర్శించడమో నా ఉద్దేశం కాదు. నేను వాళ్ళని గుర్తు చేశా. నేను విమర్శించడం ద్వారా గుర్తు చేయాలనుకున్నా, గుర్తు చేశా. సో అది నా బాధ్యత. అది క్లోజ్ అయిపోయింది అంటే దాన్ని నెగిటివ్గా టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకుంటే తీసుకోవచ్చు. నేనేదో వాళ్ళని తిట్టేశానో, వాళ్ళ కూటమిని తిట్టేశానో, అలా చేయడం నా బాధ్యత. నేను అలా చేశాను కాబట్టి అలర్ట్ అయ్యారేమో. అక్కడ ఆ కార్మికుల ఆవేదన నేను మాత్రమే చెప్పాను. సో దానికి ప్రతిఫలం వచ్చింది, దానికి రిజల్ట్ వచ్చిందని నేను భావిస్తున్నా. అక్కడ పొద్దున్న నుంచి దాదాపుగా ఒక 380 మంది విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నాకు మెసేజ్లు పెడుతున్నారు, మీరు చేసిన వీడియోలకి ధన్యవాదాలు అని. సో అది నాకు చాలు. టీడీపీ వాళ్ళు తిట్టుకోవచ్చు కాక, బీజేపీ వాళ్ళు తిట్టుకోవచ్చు కాక, కానీ వాళ్ళ ఆవేదనకు అద్దం పట్టేలాగా, ఆ విశాఖ ఉక్కు చరిత్ర తెలియజేసేలాగా మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా చాలా వీడియోస్ చేసాం. సో బహుశా అవన్నీ చూసి ఇస్తారని కాదు, దాని మీద ఒక క్లారిటీ ఉన్నప్పటికీ ఎందుకో మరి కేంద్రం ఇన్నాళ్ళు ముందుకు రాలేదు. చివరికి రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కొంచెం మొండి పట్టుదల పట్టడం, దాని విషయంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా దాన్ని నిలబెట్టాల్సిందే అని చెప్పడం, దాంతో కేంద్రం కూడా దిగొచ్చింది, ఈ ప్యాకేజీ ప్రకటించిందన్నమాట. దీంతో ఆల్మోస్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది. అయితే దీన్ని తక్షణమే అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు కాబట్టి సుపర్ణం. ఏదో ఒక 2-3 నెలల్లో ఇస్తాము, తొలి దశలో ఇంత ఇస్తాము, మలి దశలో ఇంత ఇస్తాము, ఈ విడతలో ఇంత ఇస్తాము, లాభాలు చూసుకొని ఇస్తాము, ఫైనాన్షియల్ ఇయర్స్ వారీగా ఇస్తామనే రూల్స్ పెట్టాల. వాళ్ళు తక్షణమే అమల్లోకి వస్తుంది ఈ ప్యాకేజీ, రకరకాల రూపాల్లో ఇస్తాము అని చెప్పారు.
సో దీనిలో ఏమైనా ఇంటర్నల్ కండిషన్స్ స్టార్ మార్క్ పెట్టి షరతులు వర్తిస్తాయని అంటే ఏమీ చెప్పలేం, కానీ బేషరతుగా వాళ్ళకి ఏం అవసరమో ఏం కావాలో అది ఇచ్చేస్తే ఎటువంటి అభ్యంతరమూ లేదు. విశాఖ ఉక్కు నిలబడినట్టే, నిలబెట్టినట్టే. దాన్ని ఖచ్చితంగా కేంద్రానికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.